మరి మీరేమో ఇంత గట్టిగా చెప్తున్నారు, 175, 178 అంటున్నారు. అక్కడ రేపే ఇంకా ఈ టైంకి రేపు మధ్యాహ్నం 12 గంటకల్లా తెలిసిపోతుంది కదా. మరి అన్ని వినిపిస్తున్న మాటలు నేషనల్ నెట్వర్క్ దగ్గర నుంచి చూసుకుంటే అన్ని కూడా సుప్రీంకోర్టు కూడా మధ్యాహ్నం ఎగనెస్ట్ గా ఇచ్చింది. అంటే పిన్నెల రామకృష్ణారెడ్డిని సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, పిన్నెల రామకృష్ణారెడ్డిని కనీసం ఆ కౌంటింగ్ జరిగే పరిసర ప్రాంతాల్లో ఎక్కడ పోయేదానికి లేదని చెప్పింది. ఈవీఎంలే పగలగొట్టినాడు కదా. పాము కాదయ్యా, ఏమయ్యా ఒక ఇది ఎంత అక్రమంగా నాగేంద్ర గారు, పాము దూరిందియా ఈవీఎం లేక నమ్మరు ఎవరు అది నమ్మ చెప్తే. ఈవీఎంలే పాము దూరిందయ్యా స్వామి, పాము దూరితే ప్రజలు ఆడే పాము కాటుకు గురవుతారని చెప్పి ఈవీఎం అయితే పగలగొట్టినాడు. అలాగా అందుకు నా పగలగొట్టింది. ఎందుకని మా ఓట్లు పడలేదని. ఈవీఎం మిషన్ పాము దూరింది, ప్రజలు పాము కాటుకు బలైతారే అని చెప్పి ఈవీఎం పగలగొట్టి ఆయన సేవా దృక్పథంతో ఆ పనిచేసి ప్రజల ప్రాణాన్ని కాపాడేటువంటి ఒక పిన్నెల రాంగ. అంటే మేము కొంతమందిని చంపినాము, కొంతమంది పీకల కడ కోసాము, అది వేరే విషయం. కానీ ఆ క్షణంలో మాత్రం ఈవీఎం మిషన్ పగలగొట్టడానికి కారణం ఏంటంటే ప్రజల ప్రాణాలు కాపాడదామనేటువంటి ఒక సేవా దృక్పథంతో ఆయన చేసినటువంటి పని ఈరోజు హైకోర్టు అప్పీల్ చేసి, హైకోర్టు ఏమో ఎలక్షన్ టయాన్ని దాకా మీరు ఎలక్షన్ రోజు వెళ్ళొచ్చు అని చెప్పింది. మళ్ళీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈ రోజే, ఇవాళనే అంత మధ్యాహ్నం 2-3 గంటల క్రితం 2-3 గంటల క్రితం ఏం చెప్పింది, అసలు నువ్వు ఎలక్షన్ కౌంటింగ్ జరిగేటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా పోయేదానికి వీలు లేదని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అవును, ఏమి అవకాశాలు మేము చేసిన తప్పేందియా? ప్రజల ప్రాణాలు కాపాడుకోవడం అంటే అది కూడా తప్పేనా? అంటే నాచర్లో తప్పులు జరగలేదని నేను చెప్పను. నిజాలు నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడా? ఒక్కడే. వాళ్ళ తమ్ముడు చేసినాడు అరాచకాలు, ఒప్పుకుంటా. నిండు గర్భిణిని కాలుతో తన్నాడు, కాలుతో తన్ని వాళ్ళు హాస్పిటల్కి పోవాలన్నా కూడా మీరాడికి హాస్పిటల్ పోయేదాన్ని బయట గొళ్ళెం పెట్టుకొని పోయినాడు బేగం వేసుకొని. మళ్ళీ బాధ వేసింది నాకు. తప్పు కదా, మనం వచ్చింది కదా ఒక తల్లి కడుపులో నుంచే కదా, ఈ నా కొడుకులు ఇట్లా చేయటం తప్పు కదా అని చాలా బాధపడినా. కానీ మనం ఏం చేయగలుగుతాము? మరి మీరు ఏమి చేయలేనంటే ఎట్లాగండి? మనం చేయగలేదు, మనం చెప్పగలేదు చెప్తాము. అన్నేవో లండన్ లో ఉండే ఈ నా కొడుకులా చెప్తే వినరు. ఇప్పుడు వీళ్ళు చెప్తే వింటారా? వినేవాళ్ళు కాదు కదా. ఇప్పుడు అందుకని చెప్పి మాచర్లలో కొద్దిగా మనకు ఎఫెక్ట్ తగిలేట్టుగానే ఉండాలి. బ్యాలెన్స్ గా లేదు, బ్యాలెన్స్ తప్పింది. ఇప్పుడు వాడు రాకపోయా, వాడు వచ్చింటే 2 ఈవీఎంలు అన్న పగల కొట్టుండో, దాంట్లో తేలు ఉండదు జెర్రు ఉండదు అని. కౌంటింగ్ అక్కడ కూడా జనం ప్రాణాలు కాపాడాలా. దాంట్లో తేలు దూరిందనో లేదంటే జెర్రు, తెలుసా తేలు జెర్రులు ఉంటాయి, అవి ఏమన్నా దూరినాయని చెప్పి ఇంకోటి పగల కొట్టిండో, లేదంటే మళ్ళీ ఎట్టో చేసిండో. మనిషినే ఆడికి బాగుద్ది అంటున్నారు కదా, బ్యాలెన్స్ ఎట్ అవుతుంది? అక్కడ ఇంబ్యాలెన్స్ వచ్చిందంట. ఇప్పుడు మనిషి క్యాండిడేట్ అనేవాడు ఆడికి పోతే దాన్ని ఏదో ఒక విధాన బ్యాలెన్స్ చేయొచ్చు. మనిషి ఆడికి పోయినప్పుడు బ్యాలెన్స్ ఏం చేద్దాం నాగేంద్ర గారు? అవును, కరెక్ట్.